18 నుంచి 28 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువత మొత్తం కూడా కేవలం 15 లేదా 30 సెకండ్లో రీలు చూసి కొనుగోలు చేస్తున్నారంట. బట్టలు కానీ, మొబైల్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, ఏ వస్తువు అయినా ముందుగా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ బార్లో వెతుకుతూ ఉన్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కొత్త షూ వేసుకున్నాడా, ఒక ఫుడ్ బ్లాగర్ కొత్త రెస్టారెంట్ చూపించాడా, ఒక బ్యూటీ క్రియేటర్ కొత్త ప్రోడక్ట్ వాడిందా, వేలాది మంది వెంటనే అదే వస్తువు కోసం సెర్చ్ చేస్తున్నారు. రీల్లో కనిపించడం ఇప్పుడు కంపెనీలకు అతిపెద్ద అడ్వర్టైజ్మెంట్గా మారిపోయింది. దీనిపై సోషల్ మీడియా దిగ్గజం మెటా దేశవ్యాప్తంగా 23 నగరాల్లో 4000 మందికి పైగా వినియోగదారులపైన ఓ అధ్యయనం చేసింది. ఇందులో కళ్ళు చెదిరేటువంటి నిజాలు బయటపడ్డాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ని కేవలం వినోదంగా భావించినప్పటికీ అవి యూజర్ల కొనుగోలు అలవాట్లను కూడా ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఈ సర్వేలో తేలింది. సుమారు 52% మంది యూజర్లు బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్కి సంబంధించిన రీల్స్ని ఎక్కువగా చూస్తున్నారట. అయితే 81% మంది యూజర్లు కొత్త ఉత్పత్తి అంటే కొత్త ప్రోడక్ట్ లేదా బ్రాండ్ గురించి తొలిసారిగా రీల్స్ ద్వారానే తెలుసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలాగే 66% మంది ఏ వస్తువు కొనాలన్నా ముందుగా రీల్స్లో రివ్యూలు చూసి అభిప్రాయాలు తెలుసుకుని ఆ తర్వాత కొనుగోలు చేస్తున్నారట. ఇక 47% మంది కొనుగోలు నిర్ణయంపై కూడా రీల్స్ ప్రత్యక్ష ప్రభావం చూపినట్టుగా అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వేలో తేలినటువంటి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రీల్స్ చూడడంలో పట్టణ, గ్రామీణ ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి తేడా పూర్తిగా అనేది పోయింది. పట్టణాల్లో 98% ప్రతిరోజు వాళ్ళంతా వీడియోలు చూస్తూ ఉంటే గ్రామాల్లో ఆ సంఖ్య 94% ఈ రకంగా నమోదైంది. సిటీలో జనాలకి ఎలాంటి కంటెంట్ ఇష్టమో పల్లెటూరు జనాలు కూడా అదే తరహా కంటెంట్ ఇష్టపడుతున్నారు. అంటే డిజిటల్ వాడకంలో సిటీస్ అని, విలేజెస్ అనేటువంటి ఆ లైన్ మొత్తం కూడా పూర్తిగా చెదిరిపోయింది. అసలు ఈ రీల్స్ మాయలో పడిపోయినటువంటి యువత ఎందుకు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఎందుకు దానికి ఇంతలా అడిక్ట్ అవుతున్నారు? దీని వెనుకనటువంటి ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఒక వెబ్సైట్లోకి వెళ్ళి టెక్స్ట్ చదివి, ఫోటోలు చూసి బోర్ కట్టేటువంటి కంటెంట్, ఆ వస్తువును లైవ్గా చూపించడం జెన్జీకి బాగా నచ్చుతుంది. అర్థమైంది కదా? మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, అదేమవుతుంది, జస్ట్ ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఇంకేదైనా వెబ్సైట్లో మీరు చూసారనుకోండి, ఆ ప్రోడక్ట్ కేవలం కనిపిస్తుంది. కానీ ఇక్కడ విజువలైజేషన్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని ఫీల్ అవుతున్నాం అన్నట్టుగా రీల్స్లో చూపిస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్లు. అందులో మొదటిది విజువల్ అపీల్. విజువల్ అపీల్ బాగా ఉంటుంది. బట్టలు వేసుకుంటే ఎలా ఉంటాయి, మేకప్ ప్రోడక్ట్స్ వాడితే ఎలాంటి లుక్ వస్తుంది అనేది క్లియర్గా ఈ రీల్స్లో కనిపిస్తుంది. ఇక రెండో కారణం ఏంటంటే ఫోమో ఫ్యాక్టర్ అంటారు దీన్ని. అంటే అందరూ కొనేస్తున్నారు, నేను కూడా కొనాలి, లేకపోతే ట్రెండ్కు దూరం అయిపోతానేటువంటి భయం యువతలో ఎక్కువ కనిపిస్తోంది.